వైసీపీ వ్యతిరేకులు ఏంటంటే ఒక కోడికత్తి, ఒకటి గొడ్డలిపోటు, గులకరాయి, ఇంకోటి గులకరాయి, ఈ విధంగా ఫన్నీ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇది రాజకీయ అవసరాల కోసం, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, ఓటు బ్యాంక్ రాజకీయాలు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? యాక్చువల్గా సరే, కోడికత్తి సీను తర్వాత ఇప్పుడు లైన్ లైట్ లోకి వచ్చిన కొత్త వ్యక్తి ఎవరంటే సత్తి, గులకరాయి సత్తి, వీడి పేరు కోడికత్తి సీను, గులకరాయి సత్తి. లాస్ట్ టైం ఎలక్షన్ టైంలో కోడికత్తి సీనుని బాగా హైలైట్ చేశారు. ఇప్పుడు ఈయన, అప్పుడు కోడికత్తి సీను కూడా మైనరే. అవును, అప్పుడు 5 ఏళ్ల తర్వాత వాడు పెరిగాడులే. అవును, అప్పుడు మైనరే దాడి చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు గులకరాయి సత్తి కూడా మైనరే, 17 ఏళ్ళు అటు ఇటుగా. సో బానే ఉంది, దాడి జరిగింది, ఈ పిల్లోడే చేశాడని నిర్ధారించుకున్నారు. ఎందుకు కొట్టావురా అంటే దుర్గారావు చెప్పాడు అందుకే నేను కొట్టానని ఆయన చేత అతడు చెప్పినట్లుగా మీరు ప్రచారం చేస్తున్నారు. ఎవడా దుర్గారావు అంటే అక్కడ ఎవడో టీడీపీ నేత. సో ఆ రకంగా ఒక వార్త బయటకు వచ్చింది. ఆ నోరు లేని పిల్లోని అయితే తీసుకెళ్ళావు. ఫస్ట్ వాడిని అడిగితే ఎందుకు రా కొట్టావు అని అడిగితే నాకు 350 ఇస్తామన్నారు, మంది ఇస్తామన్నారు, వచ్చాం, మంది ఇచ్చారు, 350 ఎగ్గొట్టారు, మరి మండదా అని చెప్పి అందుకే నేను రాయి పెట్టిసిరా అని చెప్పేసి అన్నాడు. తర్వాత కదిలా మారింది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే 350కి అండ్ మందుకి ఇస్తాను అని నువ్వు ఒక మైనర్ ని పిలవడమే కదా నువ్వు చేసిన తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్చువల్గా ఈ సభకు పిలిచారు అంటే వైసీపీ వాళ్ళే పిలుచుంటారు కదా. అదే ఓకే, సభ రావాలి, జెండా పట్టుకోవాలి, చప్పట్లు కొట్టాలి, ఆయన ఏం చెప్పినా విజిల్స్ వేయాలి, హే 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 వావ్ అనాలి. ఇది వీళ్ళ డ్యూటీ, బేసిక్ డ్యూటీ. ఇలా అన్నందుకు వీళ్ళకి ఏంటి 350 రూపాయలు ప్లస్ మందు ఇస్తాము అని అన్నారు. ఇప్పుడు అదే ఒక బహిరంగ సభ అనుకో, 1000 రూపాయలు, దాని మోతాదు ఎక్కువ కదా, 1000 రూపాయలు మందు, బిర్యానీ పొట్లం, మరి లంచ్ కూడా ఉండాలి. అలా ఇవి ఉంటాయి బహిరంగ సభ అయితే. అంటే ఎక్కడో పెడతారు కాబట్టి జనాలను ఒకవేళ వీళ్ళే తీసుకెళ్లారనుకో బస్సుల్లో 500 ఇస్తారు, వాళ్ళంతటి వాళ్ళే వచ్చి వెళ్ళాలంటే 1000 రూపాయలు ఇస్తారు. ఇది వీళ్ళకి ఉన్న అదేంటిదంటే టారిఫ్ అన్నమాట, పర్ డే టారిఫ్. వీళ్ళు నిర్ణయించిన రేట్లు అన్ని పార్టీలు ఇలాగే చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇదేంటి సెషన్, ఓన్లీ సెషన్ మాత్రమే. అంటే ఆయన అనుకోకుండా అక్కడికి వస్తాడు, అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. అక్కడ మీరు చేయాల్సిన యాక్టివిటీ, ఈ యాక్టివిటీకి సంబంధించి లంచ్ ఏ ఉండదు, డిన్నర్ ఏ ఉండదు, కాబట్టి మంది ఇస్తాము, యథేచ్ఛగా తాగండి, 350 ఇస్తాం రా, లాస్ట్ అంతకు మించి ఇంకెక్కువ ఇవ్వము సార్, ఒక 500 అన్న చూడండి, లేదు లేదు 350 ఫిక్స్ అని చెప్పేసి బహిరంగ సభకి మేము 500 ఇస్తాం, నీకు ఎట్లా 350 ఎందుకు ఇస్తాం అంతే అని ఫిక్స్ చేస్తే ఓకే. వచ్చారు పిల్లలు, అక్కడికి వెళ్దాము, మందేలాగా వాళ్ళే పోసి 350 ఇస్తామంటున్నారు, అందరం కలిసి సినిమాకు షికారుకు పోయినట్టు ఉంటది అని చెప్పి ఒక పిల్లల టీం వచ్చింది. అందులో సతీష్, ఆకాష్, రాజేష్, రవి, కిషోర్ అని ఒక చిన్న పిల్లలు 4-5 ఉన్నారు. వీళ్ళందరూ 17 ఏళ్ళు 16 ఏళ్ళు. ఓకేనా, ఫస్ట్ ఈ పిల్లల గ్యాంగ్ ని తీసుకొచ్చిన నీ ఏజెంట్ ఎవడో తీసుకొస్తాడు కదా ఈ జనాల్ని, వాడు వీళ్ళని తీసుకురావడమే తప్పు, నువ్వు చేసిన మొదటి తప్పు. ఎందుకంటే బాల కార్మిక చట్టం ఒప్పుకోద్దానికి. పైగా నువ్వు వాడికి మందు కూడా పోస్తున్నావు. మందు ఏదైతే వాడే చెప్పాడు, వాడు నోట్స్ నాకు మంది ఇస్తామంటే వచ్చాను అని. సో అది రెండో తప్పు. నెక్స్ట్ వాడికి ఇస్తానన్నది పిల్లోడు వచ్చాడు, వాడికి ఏదో ఇస్తానన్నావు, ఇవ్వపోరా అన్నావు, వాడికి ఒళ్ళు మండింది, ఇసిరాడు.